తగుదునమ్మా అని అన్నిట్లో వేలు పెడితే ఏమవుతుందో టర్కీని చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రపంచంలోనే పెద్ద పంచాయతీ పెట్టే యుఎన్ఓలో ఒక సీన్ జరిగింది. అది చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయ్యాయి. అదేంటో తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అసలెంతకీ ఏమైంది? యుఎన్ఓలో ఓ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు ప్రపంచమంతా యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియో అయిపోయింది. ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఒకవైపు టర్కీ ప్రతినిధి, మరోవైపు మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందా? అసలు ఏమయ్యిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే రీసెంట్గా భారతదేశానికి ఇంకా వీటో పవర్ పొందే అర్హత రాలేదు అని టర్కీ పబ్లిక్గానే విషం కక్కింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? జయశంకర్ వాళ్లకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడమే కాకుండా న్యూయార్క్లో ఆయన ఎలాంటి పని చేశారు అంటే అందరి నోళ్లకు మూతలు పడిపోయాయి. అసలు ఇంతకీ ఈ మొత్తం కథ ఏమిటి? మన జయశంకర్ కేవలం 2 రోజుల్లో 12 దేశాల విదేశాంగ మంత్రులను ఎలా తన వైపు తిప్పుకోగలిగి, అన్నిటికంటే ముఖ్యంగా టర్కీ, సౌదీ అరేబియా తీసుకున్న ఈ స్టెప్ భారతదేశానికి ఒక హెచ్చరిక లేక జయశంకర్ గారి సమాధానం అన్నిటినీ కప్పిపుచ్చిందా? ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇది కేవలం టర్కీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. కాశ్మీర్ విషయంలో సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్తో చేయి కలిపింది. ఇది వేరే దేశాలతో మన భారత్ రిలేషన్షిప్లో ఒక ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు జెండర్ ఏంటో రాయండి. మన ఛానల్ ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తున్నారా లేక మగవాళ్ళు ఎక్కువగా చూస్తున్నారా అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే, చాలా కాలంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం వస్తుంది అనే చర్చ జరుగుతూనే ఉంది. అక్కడి పరిస్థితులు కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ మధ్య యుఎన్లో ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆ నిప్పుకు కాస్త ఆజ్యం పోశారు. 1945 నాటి ఈ పాత వ్యవస్థను మార్చాల్సిన టైం వచ్చింది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. స్క్రీన్ మీద మీరు ది టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఈ ఆర్టికల్ని చూడవచ్చు. 2025లో కొత్త యుఎన్ఎస్సిని ఏర్పాటు చేయాలని, కొత్త సభ్యులతో, కొత్త రూల్స్తో దాన్ని తీసుకురావాలని గుటెరస్ చెబుతున్నారు. భారతదేశం లాంటి దేశాలను చూపిస్తూ ప్రపంచంలో బలమైన గొంతుకగా మారిన దేశాలకు వీటో హక్కు ఇవ్వాలని ఆయన అన్నారు. దీనివల్ల యుఎన్ మీద కేవలం ఒకవైపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఆరోపణలకు కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఆయన ప్రతినిధిగా కూడా ఇదే విషయాన్ని మళ్ళీ నొక్కి చెప్పారు. అంటే యుఎన్ అధికారులకు కూడా భారతదేశానికి వీటో పవర్ రావాలనే కోరిక ఉంది. కానీ ఎక్కడ పెళ్లి జరిగినా మన చుట్టాల్లో ఒకరికి కడుపు మంట తప్పదు అంటారు కదా, అట్లనే ఇక్కడ ఆ కడుపు మంట పార్టీ టర్కీ. అవును, భారతదేశ పర్మనెంట్ మెంబర్షిప్ గురించి డిస్కషన్ ముందుకు సాగిన వెంటనే టర్కీ దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అది డైరెక్ట్గా కాదు, వెనక నుండి గోతులు తీసే గ్యాంగ్ లాగా. ఒక పక్క స్కెచ్ వేసుకుని మరీ టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగన్ మరోసారి యుఎన్ 80వ సమావేశంలో తన స్పీచ్లో కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తి పాకిస్తాన్ను కూల్చేయడానికి ప్రయత్నించారు. కాశ్మీర్ సమస్యను యుఎన్ రూల్స్ ప్రకారం పరిష్కరించుకోవాలి అని ఆయన ఇండియాకు సలహా ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే పోయిన సంవత్సరం ఎర్దోగన్ ఈ విషయం మీద మోగనోము పట్టినట్టు సైలెంట్గా ఉన్నారు. ఈసారి సడన్గా గొంతు పెగిలింది. భద్రతా మండలి యుఎన్ఎస్సిలో ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వడం గురించి యుఎన్ చర్చిస్తున్నప్పుడు టర్కీ ప్రతినిధి సడన్గా లేచి నిలబడి ఇండియా మీద ఆరోపణల వర్షం కురిపించారు. ఆయన 3 ముఖ్యమైన ఎలిగేషన్స్ చేశారు. మొదటిది, భారతదేశంలో మైనారిటీలు అణిచివేతకు గురవుతున్నారు అని. రెండవది, భారతదేశం తన పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ఫెయిల్ అవుతుంది అని. మూడవది, ప్రపంచంలో టెన్షన్ క్రియేట్ చేస్తున్న యునైటెడ్ స్టేట్స్, యూరప్ చెప్పిన రూల్స్ని ఇండియా ఫాలో అవ్వడం లేదు అని. ఈ ఎలిగేషన్స్ అడ్డుపెట్టుకుని భారతదేశం ఈ సమస్యలను పరిష్కరించే వరకు యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వకూడదు అని టర్కీ ప్రపంచానికి చెప్పేసింది. ఇది మన దేశాన్ని అవమానించడానికి, మన దారికి అడ్డుపడడానికి కావాలనే చేసిన కుట్ర. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఇది పాత ఇండియా కాదు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ మైక్ అందుకున్నారు. ఒక్క దెబ్బకు టర్కీ నోట మాట రాలేదు. ఆయన టర్కీకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఇచ్చిన సమాధానం అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. జయశంకర్ గారి మొదటి కౌంటర్ సూటిగా సుత్తి లేకుండా ఉంది. పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులకు అడ్డాగా మారిన దేశానికి మద్దతిచ్చేవాళ్ళు మానవత్వం గురించి ఇతరులకు పాఠాలు చెప్పే హక్కు లేదు. ఒక దొంగ వెధవే వేరే వాళ్ళని చూస్తూ దొంగ దొంగ అని అరిచినట్టుంది మీ పని అని చెప్పకనే చెప్పారు. ఇక రెండవది అత్యంత ఘాటైన రెస్పాన్స్ అని చెప్పుకోవాలి.
దీని తర్వాత జైశంకర్ టర్కీకి వాళ్ళ అసలు రంగేంటో ఫుల్ హెచ్డీలో చూపించారు. మహిళల హక్కులు, భద్రత విషయంలో టర్కీ ఎంత ఎదుర్కొంటుందో ఆయన ప్రపంచానికి గుర్తు చేశారు. ఊరికే ఉపదేశాలు ఇచ్చే బదులు ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జైశంకర్ చెప్పిన మాటకి అక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరికీ నోట మాట రాలేదు. టర్కీ డోర్స్ దగ్గర ఆర్మేనియన్, గ్రీక్, క్రిస్టియన్ సొసైటీలు ఎదుర్కొన్న ఎన్నో కష్టాలకు, కన్నీళ్లకు చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. ఇది టర్కీ చేసిన ఆరోపణలన్నిటినీ మాయం చేసే ఒక బ్రహ్మాండమైన ఎత్తుగడ. చివరిగా జైశంకర్ టర్కీ ప్రతినిధికి ఒక సలహా ఇస్తూ, మీ పని మీ దేశ సమస్యలను లేవనెత్తడం, అంతేగాని ఇతరుల మీద బురద చల్లడం కాదు అని ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఇదే కొత్త భారతదేశపు విదేశాంగ విధానం. ఇప్పుడు భారతదేశం ఇకపై డిఫెన్స్ ఆడదు, ఫ్రంట్ ఫుట్ మీద దాడి చేస్తుంది. భారతదేశాన్ని తేలికగా తీసుకునే తప్పు ఎవరూ చేయలేరు అని జైశంకర్ గారి సమాధానం మరోసారి నిరూపించింది. ఐక్యరాజ్య సమితి అధికారి పని తన దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కానీ ఇంకో దేశం మీద బురద జల్లడం కాదని జైశంకర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం న్యూయార్క్ గురించి చెప్పుకుందాం. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కేవలం స్పీచ్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళలేదు. ఆయన అక్కడ ఒక డిప్లొమాటిక్ మారథాన్నే నడుపుతున్నారు. అది అందరికీ దిమ్మ తిరిగిపోయేలా చేసింది. యుఎన్జిఏ మీటింగ్ మొదలవ్వకముందే జైశంకర్ గారు మొదటి 2 రోజుల్లోనే 12 దేశాల విదేశాంగ మంత్రులతో 1-to-1 మీటింగ్స్ నిర్వహించారు. వీటిల్లో యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్, సింగపూర్, శ్రీలంక, మాల్దీవులు ఉన్నాయి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్, గ్లోబల్ సౌత్ నుండి 25కు పైగా దేశాలతో ఆయన 2 పెద్ద గ్రూప్ మీటింగ్స్ కూడా చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంఖ్య 30కి పైగా దేశాలకు చేరుకుంటుంది. ప్రపంచంలో పెరుగుతున్న భారతదేశ పలుకుబడికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఇప్పుడు కాశ్మీర్పై సౌదీ అరేబియా చేసిన ద్రోహం గురించి మాట్లాడుకుందాం. ఇదే అసలైన ట్విస్ట్. మన దోస్త్ అనుకున్నోడే మనకి వెన్నుపోటు పడవడానికి రెడీ అయ్యాడు. పాకిస్తాన్ తన పాత బుద్ధిని వదులుకోలేదు. మళ్ళీ యుఎన్లో కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తింది. కానీ ఈసారి దానికి మద్దతు ఇచ్చిన దేశం భారతదేశం తన స్నేహితుడిగా భావించే సౌదీ అరేబియా. పాకిస్తాన్ ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ జమ్మూ కాశ్మీర్పై కాంటాక్ట్ గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్లో పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్, నైజర్, సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ 5 దేశాలు ఒక తీర్మానాన్ని ఆమోదించి కాశ్మీర్లో మానవ హక్కుల సమస్యలను లేవనెత్తడం ద్వారా మనల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించాయి. టర్కీ, అజర్బైజాన్లకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. కానీ అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అన్నట్టు పాకిస్తాన్ గ్యాంగ్లో సౌదీ కూడా చేరడం మనకు పెద్ద షాక్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే 2023లో ఇండియా G20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినప్పుడు భారతదేశం లాంటి దేశం యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ పొందితే తాను చాలా సంతోషిస్తాను అని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ అదే వేదిక మీద నుండి పబ్లిక్గానే ప్రకటించారు. ఆ టైంలో ఆయన ప్రపంచం కేవలం 5 దేశాల కంటే చాలా పెద్దది అనే ఫేమస్ వాక్యాన్ని కూడా పలికారు. కానీ ఈరోజు టర్కీ యుఎన్ ప్రతినిధి వైఖరిని మనం చూస్తే బొమ్మ పూర్తిగా రివర్స్లో కనిపిస్తుంది. నోట్లో ఒకటి, నొసట్లో ఇంకోటి అన్నట్టుగా ఉంది వాళ్ళ తీరు. వాస్తవానికి టర్కీ యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ అనే గ్రూప్లో భాగం. ఇది మొదటి నుండి భారతదేశ పర్మనెంట్ యుఎన్ఎస్సి మెంబర్షిప్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తుంది. దీన్ని బట్టి ఎర్దోగాన్ ప్రకటన కేవలం ఒత్త పులిహోర కలపడమే అని ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. నిజమేంటంటే టర్కీ ఇప్పటికీ భారతదేశాన్ని వ్యతిరేకించే వాళ్ళతోనే నిలబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలోని 2 అతిపెద్ద డెమోక్రటిక్ దేశాలైన భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ ఒక వాణిజ్య ఒప్పందం మీద సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్స్ వైట్ హౌస్లో కూడా సంచలనం సృష్టించాయని టాక్. పీయూష్ గోయల్తో జరిగిన మీటింగ్ అమెరికాకు ఎంతగా నచ్చింది అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారతదేశాన్ని విజిట్ చేస్తున్నట్లు ఇప్పుడు సంకేతాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో భారతదేశంలో జరగబోయే క్వాడ్ సమ్మిట్కు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ న్యూయార్క్లో అమెరికా అధికారులతో మన విదేశాంగ మంత్రి జైశంకర్ మీటింగ్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో పెద్ద మసాలానే దంచుతున్నారని అనిపిస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.